దాడులతో ప్రజా ప్రభుత్వాన్ని ఆపలేరన్నారు సీఎం జగన్. గుడివాడలో జరిగిన సిద్ధం సభలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. తాటాకు చప్పులకు తాను భయపడే రకం కాదన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. 130 సార్లు తాను బటన్ నొక్కానని, తన కోసం 2 బటన్లు నొక్కాలని జగన్ కోరారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. మే 13వ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇది. సమర శంఖం పూరిద్దామా? పేదల భవిష్యత్ కొరకు, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగింపు కోసం, ఇంటింటి అభివృద్ధిని, ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?